ఈ వ్యక్తి తన చెల్లెల్ని ఎప్పుడూ ఏడిపిస్తాడు, ఎందుకంటే తను మాట్లాడలేదు కాబట్టి. ఆ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య రూమ్ లో ఒక శంఖం దొరుకుతుంది. అది ఆమెకు చాలా నచ్చుతుంది. ఆమె దాన్ని ఊదుతుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి దాన్ని లాక్కుంటాడు. అదంటే అతనికి చాలా ఇష్టం, ఎందుకంటే దాన్ని వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఆ రోజు ఆ పాప బర్త్డే. నానమ్మ కెమెరాని సెట్ చేస్తుంది ఫోటో తీయడానికి. ఆ అమ్మాయి క్యాండిల్ ని ఊదుతుంటే వాళ్ళ అన్నయ్య కావాలనే వాళ్ళ చెల్లిని కేక్ పై కొడతాడు. ఒక రోజు వాళ్ళ నాన్న ఊరు వెళ్తాడు. నానమ్మకి తెలుసు తన కొడుకు డల్ గా ఉన్నాడని, ఎందుకంటే ఆ రోజే వాళ్ళ భార్య చనిపోయింది. తర్వాత ఈ పాప స్టోరీ బుక్ తీసుకొని చదువుతుంది అండ్ వాళ్ళ అన్నయ్యతో స్టోరీ చెప్పమని అడుగుతుంది. వాళ్ళ అన్నయ్య కావాలనే దయ్యం కథ చెప్తాడు. దాంతో ఆ పాప ఎంతలా భయపడుతుంది అంటే బెడ్షీట్ కిందికి వెళ్లి దాక్కుంటుంది. ఆ వ్యక్తికి అర్థమవుతుంది కొంచెం ఎక్కువ చేశామని. దాంతో అతను ఇది జస్ట్ స్టోరీయే అని, ఇది అమ్మ చెప్పింది అని అంటాడు. ఆ రోజు నైట్ వాళ్ళ అన్నయ్య పడుకున్నాక ఆ పాప శంఖంని దొంగలించి బాత్రూమ్ లోకి వెళ్లి శంఖంని ఊదుతుంది. ఆ సౌండ్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కిటికీ నుండి లైట్ వస్తుంది అండ్ ఆ అమ్మాయి ఆ లైట్ వెనకే వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర ఒక కీ ఉంటుంది. ఆ కీతో బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ అమ్మ కోట్ ఉంటుంది.